మీనరాశి వారికి డిసెంబరు నెల 6, 7 తేదీల్లో ఊహించని వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు. మీరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. మీనరాశి వారి జీవితంలో ఈ నెల 6, 7 తేదీల్లో వీరి జీవితంలో ఏ విధంగా మారబోతుంది, వీరికి ఎటువంటి అదృష్టం అనేది కలగబోతోంది, వీరికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడుతుంది. స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 9515688315. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతకపరంగా పూర్తి వివరాలు గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి నెల 6, 7 తేదీల్లో వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంది, కానీ ప్రస్తుతం మీకు గ్రహబలం అయితే అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని అడ్డంకులు అనేవి ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయండి. కుటుంబంలో కొంత వివాదం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సమాజంలో గౌరవాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవహరించండి. ఇతరుల నుండి అనుకోని విమర్శలు అనేవి ఎదుర్కోవచ్చు. ముఖ్యమైన విషయాల్లో ముందస్తు ప్రణాళికలు అనేవి చాలా అవసరం. ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాలి. మీరు నిరంతరంగా శ్రమించి తదనుగుణంగా మంచి ఫలితాలు సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. గృహ నిర్మాణ పనులు అనుకున్నట్లు సాగకపోవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మనస్సౌఖ్యం ఉంటుంది. మీ రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. మీరు ముఖ్యంగా ఒక శుభవార్త అనేది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. శివారాధన అనేది మీకు చాలా శుభప్రదమైన మార్పులు కూడా తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ నెల అంటే డిసెంబరు నెల ఈ మీనరాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి డిసెంబరు నెల ఉద్యోగపరంగా కూడా చాలా మెరుగ్గా అయితే కనిపిస్తుందండి. మరియు అందరి సహకారం కూడా మీకు లభిస్తుంది. ఒక ప్రయాణం అనేది మీరు ఈ సమయంలో చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో మీలో కొంతమందికి ఉద్యోగంలో లేదా పనిలో కూడా ఊహించని మార్పులు రావచ్చు. అయితే కొన్నిసార్లు మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ ఆవేశం కారణంగా మీరు మాట్లాడే మాటలు మీ యొక్క సహోద్యోగుల లేదా పై అధికారుల మనస్సును నొప్పించే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఈ సమయంలో మాట విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే కలిగిస్తూ ఉంది. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయం మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి అతిపెద్ద సమస్య అయితే కాదు. వివిధ మూలాల నుండి మీకు డబ్బు కూడా వస్తుంది. దీని కారణంగా మీ ఆర్థిక స్థితి కూడా బలంగా మారుతుంది. మీరు ధనం మరియు సౌకర్యాలతో సమృద్ధిగా ఉంటారు. మీరు ఈ నెల ద్వితీయార్థం ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా లేదా వ్యాపారంలో అభివృద్ధి కారణంగా ఆదాయం పెరిగే ఆస్కారం కూడా మీ జీవితంలో మీకు కనిపిస్తూ ఉందండి. మీరు ఎటువంటి విషయంలోనైనా సరే కొంచెం రహస్యం అనేది పాటించాల్సి ఉంటుంది. విచ్చలవిడిగా ఎవరికి పడితే వారికి మీ యొక్క మంచి చెడుల గురించి మీరు ప్రస్తావన తీసుకురావద్దు. మిగిలిన వారితో మీరు చర్చించకూడదు. మీరు కొంచెం రహస్య స్వభావం అనేది మీ జీవితంలో ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఈ సమయం మీ యొక్క పిల్లల్లో ఒకరు వారి యొక్క రంగంలో కూడా విజయం సాధిస్తారు. వీరి కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇది మిమ్మల్ని గర్వించేలాగా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుందండి ఈ సమయం. ఎందుకంటే ఇది మీ యొక్క మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని కూడా ఇస్తుంది. కనుక ఇంట్లో ఒక మతపరమైన వేడుక అనేది జరగవచ్చండి. ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం. వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి ఈ సమయం మంచిగా ఉంటుందండి. మరియు వారి యొక్క వ్యాపారం వృత్తిలో ఎక్కువ మందికి తెలుస్తుంది. మీరు చేపట్టేటటువంటి ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో మీరు కోరుకునే లాభాలు పొందుతారు. ద్వితీయార్థం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వడం చేత వ్యాపారంలో అభివృద్ధి జరగడమే కాకుండా ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది, కానీ అదే సమయంలో మీ చదువును నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఇతరుల విషయాలపైన ఎక్కువగా సమయాన్ని
ఆలోచించవద్దు. ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కూడా కలిగిస్తుంది. మీ చదువు మరియు పరీక్షలపైన ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం కొరకు హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్న వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. చూశారు కదండి, మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశిగా చెప్పవచ్చు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశిని రాశి చక్రంలో చివరి రాశిగా మనం చెప్పుకోవచ్చు. మీనరాశి సిరి రాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా మీనరాశిని పిలుస్తుంటారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశికి చెందినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసితంగా చాలా మంచివారుగా చెప్పవచ్చు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం కూడా వీరికి అసలు చేత కాదండి. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత కూడా ఉంటాయండి. వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రానికి చెందిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రానికి చెందిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల వీరికి శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీకు మీనరాశిలో స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.